కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, బాబు స్టార్ట్ కెమెరా. చూడండి అక్కడ ఏముందో, మీకు చేసి ప్రయోజనం ఏముంది. సో గాయ్స్, ఇప్పుడు వచ్చేసి మనం టాప్ స్పీడ్ టెస్ట్ అయితే చేద్దాము. సో థర్డ్ గేర్లో ఉన్నాము, ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేర్ అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ ద సిక్స్త్ గేర్. సో ఫైనల్ గేర్లో ఉన్నాము. సో ఇప్పుడైతే మనము టాప్ స్పీడ్ టెస్ట్ అయితే చేద్దాము. సో ఫుల్ థ్రోటల్ ఇచ్చేసాను, మీరు ఇక్కడైతే చూడొచ్చు. కంప్లీట్ థ్రోటల్ అయితే ఇచ్చేసాను అనమాట. దగ్గర మీరు చూడవచ్చు. ఫైనల్గా 125 దగ్గర అయితే ఇది స్టక్ అయింది. 126. సో ఇది గాయ్స్ 126 అయితే ఇది రీచ్ అయింది అనమాట. ఇది దీని టాప్ స్పీడ్ అనమాట. సో ఏదైతే మనకి R15 V4 ఉందో, సో దీని యొక్క టాప్ స్పీడ్ 126. సో 126 అయితే దీన్ని టాప్ స్పీడ్ అయితే మనము చెప్పుకోవచ్చు. ఇన్ కేసు మనకి 1-2 స్పీడ్ అయితే మనకి తేడా ఉండొచ్చు, రైడర్ని బట్టి కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. ఇన్ కేసు మనకి అది ఏదైతే మన రోడ్ ఉంటుందో రోడ్ని బట్టి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఫైనల్గా నాకైతే 126 అయితే వెళ్ళింది. మళ్ళీ ఇంకోసారి చేయడానికి అయితే నేను ధైర్యం చేయట్లేదు, ఎందుకంటే బికాజ్ దీని స్టెబిలిటీ అనేది ఏదైతే మనకి ఎయిర్ స్టెబిలిటీ ఉంటుందో, సో ఎయిర్ స్టెబిలిటీ అనేది ఇన్ కేస్ ఆ టైంలో కనుక మనకి ఈ హైవేలో ఏదైనా లారీ వచ్చింది అనుకోండి సైడ్ నుంచి, సో ఆ టైంలో మనకి ఇది పక్కకైతే జరిగిపోతూ ఉంటుంది. సో అంత రిస్క్ అయితే నేను తీసుకోదలుచుకోలేదు. సో ఓవరాల్గా నేను ఒకసారి అయితే ట్రై చేశాను. సో మొత్తం థ్రోటల్ కూడా ఇచ్చేసాను. మనకి 126 టాప్ స్పీడ్ అయితే వెళ్ళింది. సో 126 స్పీడ్లో కూడా మనకి వైబ్రేషన్స్ అయితే జర్క్స్ కానివ్వండి, వైబ్రేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా నేను ఏమీ నోటీస్ చేయలేదు. సో చాలా స్టేబుల్గా ఉంది. సో చాలా ఈజీగా మీరు అయితే డ్రైవ్ చేయొచ్చు. మీరు ఖచ్చితంగా ఇలాంటి వెహికల్ డ్రైవ్ చేయాలంటే సో నా సజెషన్ ఏంటి అంటే, ఒక మంచి హెల్మెట్ తీసుకోండి. అప్పర్ మీకు అది 3000 అబోవ్ ఉండేటట్టు చూసుకోండి. సో అది లెవెల్ 2 హెల్మెట్ అవుతుంది. సో 3000 రూపీస్ అబోవ్ ఉంటే మీకు ఖచ్చితంగా మీకు మంచి ప్రొటెక్షన్ అయితే దొరుకుతుంది. సో నా సజెషన్ ఖచ్చితంగా మీరు ఇలాంటి వెహికల్స్, స్పోర్ట్స్ వెహికల్స్ కనుక యూజ్ చేస్తున్నట్లయితే, నార్మల్ వెహికల్స్ అయినా మీకు ఖచ్చితంగా హెల్మెట్ ఉండాలి. బట్ ఇలాంటి వెహికల్స్ అయితే టూ డేంజరస్గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు హెల్మెట్ అయితే యూజ్ చేయండి. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బాయ్.